ఇటీవల ప్రకటించినటువంటి యూపీఎస్సీ 2019 ఫలితాల్లో 272వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ని సాధించినటువంటి మన రాహుల్ బొంత గారు ఈరోజు మన ముందు ఉన్నారు. ఇందులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే రాహుల్ బొంత గారు 272వ ర్యాంక్ ఐఏఎస్ సాధించడానికి ఎంచుకున్నటువంటి ఆప్షన్ తెలుగు లిటరేచర్. ఆ తెలుగు లిటరేచర్కి సంబంధించినటువంటి ప్రశ్నలను వివిధ రకాలైన ప్రశ్నలను నివృత్తి చేయడానికి ఈరోజు మన ముందు ఉన్నారు. ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. రాహుల్ గారు, మీరు తెలుగు లిటరేచర్ ఆప్షనల్ ఎంచుకోవడానికి ముఖ్యమైన కారణం? నాది యాక్చువల్గా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ సార్. నాది బీటెక్ ఎలక్ట్రికల్లో అయింది. సో నాకు ఎలక్ట్రికల్, మ్యాథమెటిక్స్, తెలుగు అని నేను ఫస్ట్ ఆప్షనల్స్ అనుకున్నా. సో తెలుగు అనుకోవడానికి రీజన్స్ ఏంటంటే, నేను 10th దాకా తెలుగు మీడియం. చిన్నప్పుడు మా అమ్మ కొంచెము తెలుగు పుస్తకాలు చదవడం పట్ల మక్కువ కలిగేలా చేసింది. చిన్న చిన్న కవితలు కూడా రాసేవాడిని. సో ఇంటర్మీడియట్, బీటెక్, తర్వాత జాబ్ ఇవన్నీ తెలుగుకు దూరంగా ఉన్నా సరే మళ్ళీ ఈ అవకాశం ద్వారా నేను నా తెలుగుకు దగ్గర అవ్వచ్చు, మాతృభాషలో ఎగ్జామ్ రాద్దాము, దీనివల్ల మనకు సిలబస్ ప్రకారంగా స్కోరింగ్ కూడా వస్తుండొచ్చు, ప్లస్ నాకు ఒక పర్సనల్గా సాటిస్ఫాక్షన్ వస్తుంది అనిపించింది. సో అందుకే తెలుగు సాహిత్యం తీసుకోవడం జరిగింది. తెలుగు లిటరేచర్లో చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే, ఇందులో 300+ స్కోర్ చేయగలుగుతామా అనేది ముఖ్యమైన, చాలామంది కంప్లైంట్ చేస్తున్నటువంటి ముఖ్యమైన కారణం ఇది. చేయగలము అనుకుంటే ఏ విధంగా చేయవచ్చు అనేది మిమ్మల్ని అడుగుతాను. సో బేసిక్గా మనం ఆప్షనల్ చూస్ చేసుకునేటప్పుడు ఒక 5 విభాగాలుగా విభజిస్తే, ఫస్ట్ మనకు ఇంట్రెస్ట్ ఉండాలి ఆప్షనల్ పైన. సెకండ్, ఒకసారి సిలబస్ చూసుకోవాలి, మనము సిలబస్ ఇంట్రెస్టెడ్గా ఉందా, ఎంత టైంలో కంప్లీట్ అవుతుంది అది చూసుకోవడము. నెక్స్ట్, ఒకవేళ గైడెన్స్ అవసరం పడితే ఫ్యాకల్టీ ఉన్నారా. నెక్స్ట్, మనకు టెస్ట్ సిరీస్ అవైలబిలిటీలో ఉందా, కరెక్షన్ చేసి మనకు సజెషన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారా. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆప్షనల్ డిసైడ్ చేసుకుంటే బాగుంటుందండి. సో అంటే ఎన్నో సంవత్సరాలుగా తెలుగుకు ఇలాంటి పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ లేనందున చాలామంది మార్క్స్ సాధించగలమా, ఉన్నతమైన ర్యాంకులు తెచ్చుకోగలమా లేదా అన్న డౌట్ ఉంటుండే. సో ఒక్కొక్కటి నివృత్తి చేసుకోగలిగితే ఇప్పుడు ఫస్ట్ తెలుగు సాహిత్యం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. సిలబస్ 4 విభాగాలు అనుకుంటే అసలు తెలుగు ఎలా పుట్టింది, ద్రావిడ భాషల నుంచి ఎలా వచ్చింది, తెలుగు ఇప్పుడున్న స్థానానికి తీసుకొచ్చిన మహానుభావులు ఎవరు, ఇదంతా పేపర్ 1. పేపర్ 2 వచ్చేసరికి కొందరు కవుల యొక్క రచనలపైన వ్యాఖ్యానాలు, ప్రశ్నలు. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సబ్జెక్ట్. మనము అర్థమవుతుంటే మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది, మాతృభాషకు సేవ చేస్తున్నామన్న ఆలోచన వస్తుంది. సో తెలుగు సాహిత్యం ఖచ్చితంగా మనము ఆప్షనల్గా చూస్ చేసుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు క్వశ్చన్ 300+ తెచ్చుకోగలమా లేదా అంటే, సిలబస్ పరంగా చూస్తే చాలా ఆప్షనల్తో పోలిస్తే తెలుగు సిలబస్ చాలా లిమిటెడ్గా ఉంది. పేపర్ 1 మొత్తం పార్ట్ ఏ, పార్ట్ బి ఎగ్జాక్ట్ అంటే స్టాటిక్ సిలబస్ చెప్పొచ్చు, మనకు వేరియేషన్ ఏముండదు. సో మొదటి ప్రయత్నం చేస్తున్నప్పుడు, మొదటిసారి చదువుకుంటున్నప్పుడు కరెక్ట్ గైడెన్స్తో, కరెక్ట్ మనకు మెటీరియల్తో ఒక్కసారి మనము సొంతంగా ప్రిపేర్ చేసుకోగలిగితే పేపర్ 1 పార్ట్ ఏ చాలా సులభంగా అయిపోతుంది. ప్లస్ స్కోరింగ్ కూడా ఎక్కువ ఉంటుంది, 150+ ఈజీగా తెచ్చుకోవచ్చు పేపర్ 1 పార్ట్ ఏలో. పేపర్ 2 వచ్చేసరికి చాలామంది భయపడేది ఏంటంటే, అన్ని ప్రాచీన సాహిత్యంలో మొత్తం పద్యాలు ఉన్నాయి, ఒక్కొక్క కవి రచనలో 100 దాకా పద్యాలు ఉన్నాయి, అవన్నీ నేర్చుకోవాలా అన్నట్టు ఉంటుంది. లేదండి, ఇది మనము సాహిత్యంలో ఎంఏ కానీ అంటే డీప్గా వెళ్ళట్లేదు, సాహిత్యం పైన ఒక ఎగ్జామ్ ఇది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటే పేపర్ 2 కూడా వ్యాఖ్యానాలకున్న ఇంపార్టెన్స్ ఇస్తూనే క్వశ్చన్స్ పైన ఫోకస్ చేసి రాయగలిగితే ఖచ్చితంగా మనము ప్రణాళికతో చదివితే 300+ తెచ్చుకోవచ్చు. ఓకే. సో మీరు ఇప్పటివరకు చెప్పినటువంటి ప్రకారంగా చూస్తే తెలుగు లిటరేచర్కి కోచింగ్ తీసుకోవడం అవసరమా? యాక్చువల్గా తెలుగు లిటరేచర్ నేను ఆప్షనల్ అని డిసైడ్ చేసుకున్నాక నా ప్రిపరేషన్ అంతా ఢిల్లీలో చేద్దాం అనుకున్నా. సో అక్కడ నాకు కోచింగ్ అంటూ ఏమీ ఫస్ట్ తీసుకోలేదండి. నేను బేసిక్గా సిలబస్ చూసుకున్న తర్వాత స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఏంటి, మార్కెట్లో ఎవరైనా ఫ్యాకల్టీస్ మెటీరియల్ దొరుకుతుందా అని చూసుకొని నాకు దొరికిన మెటీరియల్ అంతా తీసుకొని వెళ్ళిపోయాను. సో ఒక సబ్జెక్ట్ ఇప్పుడు ఒక నన్నయ్య దుష్యంత చరిత్ర తీసుకుంటే లాస్ట్ 10 years ఏం క్వశ్చన్స్ వచ్చాయి చూసుకోవడము, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు మనము అనలైజ్ చేసుకోగలిగితే ప్రిపరేషన్ ఎలా చేయాలన్న ఐడియా వస్తుంది. దాని ప్రకారము టెక్స్ట్ బుక్స్ అంటే ఒక అడ్వాంటేజ్ ఏముందంటే, ప్రతి టెక్స్ట్ బుక్లో ప్రతి పదార్థాలు ఉన్న బుక్స్ దొరుకుతున్నాయి. అంటే ఒక పద్యం ఉంటే ప్రతి పదార్థం తాత్పర్యం ఉంటుంది. సో మనం సొంతంగా నా వరకు నేను చదువుకుని సొంతంగా నోట్స్ రాసుకున్నాను. ఈ కోచింగ్ ఫ్యాకల్టీస్ నుంచి తీసుకున్న మెటీరియల్, టెక్స్ట్ బుక్స్ చదువుకొని నాకు అర్థమైనంత వరకు అనలైజ్ చేసుకొని రాసుకున్నాను. తర్వాత ఒక 6 months చదువుకున్న తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయడం జరిగింది. సో ఒక 50%, 60% కాన్ఫిడెన్స్ వచ్చింది, కానీ లోపల ఏదో ఒక వెలితి ఉంటుంది, నేను చేస్తున్నది కరెక్టా కాదా. సో ఈ విషయంకి వచ్చేసరికి
గైడెన్స్ అవసరం పడుతుంది అని నా అభిప్రాయము కంప్లీట్గా. ప్లస్ కొంతమంది తెలుగులో ఇంట్రెస్ట్ ఉండి అవగాహన తక్కువ ఉన్న వాళ్ళు కోచింగ్ తీసుకోవడం బెటర్. ఇప్పుడు మంచి మంచి ఫ్యాకల్టీ వస్తున్నారు తెలుగు లిటరేచర్కి. సో నా వరకు చూసుకుంటే నేను ప్రిలిమ్స్ వరకు కూడా సొంతంగా ప్రిపేర్ అయ్యానండి. కానీ ఏదో ఒక భయము, మిగతా ఆప్షనల్తో పోలిస్తే వాళ్ళకు మంచి గైడెన్స్ ఉంటుంది, నాదేమవుతుందో అన్న భయం ఉంటుండే ఖచ్చితంగా. కానీ ఒక్కసారి నేను ప్రిలిమ్స్ తర్వాత హైదరాబాద్ వచ్చేసాను మళ్ళీ. ఒకరిద్దరు ఫ్యాకల్టీని కలిస్తే వాళ్ళు నాకు అంత హెల్ప్ చేయలేమని చెప్పారు. ఓకే, తర్వాత నేను శంకరన్ ఐఏఎస్ అకాడమీకి రావడం జరిగింది. అక్కడ ఫస్ట్ జనార్దన్ సార్ పరిచయం అయ్యారు. వారు నాకు సార్ ఆల్రెడీ తెలుగు లిటరేచర్ అని తెలిసింది, నా ఆన్సర్స్ చూపించాను నేను. బాగా అంటే ఎంకరేజ్ చేశారు. మెటీరియల్ సార్ ప్రిపేర్ చేసుకున్న మెటీరియల్ కూడా ఇస్తామని ఎంకరేజ్ చేశారు. నెక్స్ట్ సారే సత్యనారాయణ సార్ని పరిచయం చేయించారు. సార్ నేను బేసిక్గా నేను ఆ టైంలో వచ్చింది టెస్ట్ సిరీస్ కోసము, ఇక్కడ ఉంది అని తెలిసి. సో శంకరన్ అకాడమీ వాళ్ళు లాస్ట్ ఇయర్ టెస్ట్ సిరీస్ నిర్వహించారని తెలిసింది. అవన్నీ వచ్చి అక్కడ నేను నోటీస్ బోర్డులో చూస్తే వాళ్ళు బేసిక్గా లాస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్ వరకు వీళ్ళ టెస్ట్ సిరీస్ని వచ్చి అంత క్లియర్గా పెట్టారు నోటీస్ బోర్డులో. సో ఒక ఉత్సాహం వచ్చింది. సత్యనారాయణ సార్ దగ్గర మాట్లాడాక, సార్ నేను ఒక్కటి కన్స్టెంట్ ఏంటంటే ఢిల్లీలో ప్రిపేర్ అవుతాను సార్ అని చెప్తే, నా జిఎస్ అంతా అక్కడే ఉంది ప్రిపరేషన్ అంటే, సరే అమ్మ నువ్వు అక్కడ నుంచి ఆన్సర్స్ రాయండి, కరెక్షన్ చేసి నేను పంపిస్తా అన్నారు. సో ఆ టెస్ట్ సిరీస్ కూడా రాయడం జరిగింది. సో బేసిక్గా కోచింగ్ అంటే టెస్ట్ సిరీస్ మాత్రం 100% అవసరం పడుతుంది ఏ ఆప్షనల్కైనా. తెలుగు అంటే ఇది మనం రాస్తున్నది కరెక్టా కాదా అని ఒక సీనియర్ ఫ్యాకల్టీ చెప్పడము, మన లోపల మిస్టేక్స్, ఎగ్జామ్లో మిస్టేక్స్ చేసే కన్నా ముందే మిస్టేక్స్ చేసి అవి మనం కరెక్షన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కోచింగ్ ఎవరైనా వెళ్దాం అనుకుంటే వెళ్ళండి, మరి కొంత గైడెన్స్ అవసరం పడుతుంది. కానీ టెస్ట్ సిరీస్ తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అన్నది ఒక ఫ్యాకల్టీ దగ్గర మనము తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇంకొక అపోహ ఏంటంటే తెలుగు లిటరేచర్ ఆప్షనల్ అనగానే చాలామందికి పద్యాలు, వ్యాకరణము అని చాలామంది ముందుగానే దాన్ని పూర్తిగా వెళ్ళకుండా ఈ విషయాలను గురించి ఎక్కువ ఆలోచిస్తూ తెలుగు లిటరేచర్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. దాని మీద మీ అభిప్రాయం? ఇందాక చెప్పినట్టు నేను 10th క్లాస్ దాకా తెలుగు మీడియం అండి. తర్వాత ఎప్పుడు నా నెక్స్ట్ 10 ఇయర్స్లో నేను తెలుగు ఎప్పుడు చదవలేదు. సో నాకు రాయడం చదవడం మాత్రం బాగా వచ్చు. వ్యాకరణం అంటే సందులు, సమాసాలు ఇవన్నీ కూడా మనకు సివిల్స్ లిటరేచర్ ఎగ్జామ్లో ఏముండదు. మనకు జస్ట్ చదవడం రాయడం వచ్చి తెలుగు పైన ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు పద్యాలు, వ్యాఖ్యానాలు అంటే సేమ్ స్కూల్లో ఉన్నప్పుడు కూడా మనకు సందర్భము, వివరణ రాయమని ఉంటుండే ఎగ్జామ్లో. సో బేసిక్గా అలాంటిదే, కొంచెం డెప్త్లో ఉంటుంది. సో కరెక్ట్ అది కూడా ఇప్పుడు మన వ్యాఖ్యానాలు అన్నది పేపర్ 2కి మాత్రమే లిమిటెడ్. అందులో ప్రాచీన సాహిత్యంలో 5, ఆధునిక సాహిత్యంలో 5 క్వశ్చన్స్ వస్తాయి. సో మనము ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒరిజినల్ టెక్స్ట్ బుక్స్ చదివి, అంటే ఓవరాల్గా మనకు స్టోరీ ఐడియా ఉన్నప్పుడు ఈ పద్యాలు మనం ఎగ్జామ్లో చూడగానే ఒరిజినల్ టెక్స్ట్ కూడా ఒక 2-3 టైమ్స్ చదివి ఉంటే ఏ సందర్భంలో వచ్చినాయన్నది ఐడియా వస్తుంది. సో బేసిక్గా ఏ స్టోరీలో ఏ సందర్భంలో వచ్చిందో మనము గుర్తించగలిగితే అక్కడ థీమ్ అర్థమవుతుందండి. సో వ్యాఖ్యానాల్లో ఏ సామాజిక దృక్పథంతో రాయమన్నారా, చారిత్రక, కళా, సౌందర్య దృక్పథం, ఏ దృక్పథమైనా మనకు ఆ పద్యము ఏ సందర్భంలో వచ్చింది, ఎవరెవరు చెప్పారన్న థీమ్ గుర్తుంటే చాలు. మొత్తం మనకు అర్థం ప్రతి పదార్థం తెలియాల్సిన అవసరం లేదు. జస్ట్ థీమ్ తెలిసి ఎందుకన్నారు, ఏ సందర్భంలో వచ్చిందంటే మనం ఇచ్చిన దృక్పథం ప్రకారము మనం రాయొచ్చు. ఏమంటే కొంచెము మనకు ప్రాక్టీస్ అనేది అవసరం పడుతుంది, ఒక్కసారిగా రాయలేము. సో మెయిన్స్ ఎగ్జామ్ కన్నా ముందే మనము ప్రీవియస్ ఒక 5 years 6 years వ్యాఖ్యానాలు రాసి, ఎవరన్నా సీనియర్స్ ఉంటే కానీ, ఎవరైనా గైడెన్స్ ఇచ్చే ఫ్యాకల్టీ ఉంటే కానీ వాళ్ళకు చూపించి మనము ప్రిపేర్ అయితే ఉంటుంది. పేపర్ 1 పార్ట్ బిలో ఎలాగో వ్యాఖ్యానాలు అయితే లేవు. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మరొక అపోహ ఏంటంటే తెలుగు లిటరేచర్ సిలబస్ని మనము వితిన్ ద టైం ఫ్రేమ్ లిమిట్లో ఫినిష్ చేసి రివిజన్ చేయగలుగుతామా? మెయిన్స్కి చాలా తక్కువ టైం ఉంటుంది కదా, ఈ జిఎస్తో కంపేర్ చేస్తే జిఎస్ ఇవన్నీ చదివేప్పటికీ టైం చాలా తక్కువగా ఉంది. సో వేరే ఆప్షనల్తో కంపేర్ చేస్తే తెలుగు లిటరేచర్ సిలబస్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, దాన్ని మనం రివిజన్ చేసే అవకాశం ఉంటుంది? సో మెయిన్స్ మొత్తం స్కోరింగ్లో 500 మార్క్స్ ఆప్షనల్ కాబట్టి అది హృదయం అని మనం చెప్పవచ్చు. సో మనము ప్రిలిమ్స్ అయ్యాక, ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ చదువుదామంటే అది ఖచ్చితంగా రాంగ్ చాయిస్. సో ప్రిలిమ్స్ కన్నా ముందే మనం మెయిన్ సిలబస్ కూడా రెడీగా ఉండాలి. సో ఆప్షనల్ కూడా మనము మిగతా సబ్జెక్ట్స్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో డే 1 నుంచి కూడా అంతే ఇస్తే మనము బాగుంటుంది. సో నేను 2018 ఆగస్టులో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో డైలీ తెలుగుకు 3 గంటలు కేటాయించడం జరిగింది. నాది ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్ వరకు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చే వరకు ఫిబ్రవరి వరకు నేను ప్రిపేర్ అయ్యాను. అంటే మొత్తం 6 నెలల్లో తెలుగు లిటరేచర్ సిలబస్ కంప్లీట్గా అయిపోయింది నాది.
ఇంకా ఇది ఒక తెలుగుకున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పేపర్ వన్ అండి. పేపర్ వన్లో పార్ట్ ఏ పార్ట్ బి కంప్లీట్గా స్టాటిక్. సో మనం బెస్ట్ సోర్స్ ఏంటన్నది గ్రహించగలిగితే వాటి నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో లాస్ట్ 10 సంవత్సరాలు అనలైజ్ చేసుకొని ఆ క్వశ్చన్స్కి తగ్గట్టు మనము ఒక 60% దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్స్. అంటే ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఏంటో మనం చెప్పలేము, ఏ మోడల్లో అడుగుతుండొచ్చు అని మనము ఒక్కొక్క చాప్టర్కి ఒక 2-3 క్వశ్చన్స్ మనం ఓన్గా రాసుకోగలిగితే వాటికి శాంపుల్ ఆన్సర్స్ లాగా రాసుకుంటే ఇదంతా ఎక్సర్సైజ్ ఫస్ట్ టైం చేసినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా పట్టినా ఫస్ట్ టైం చేసేటప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే ఎగ్జామ్ దగ్గర వచ్చినప్పుడు క్వశ్చన్ ఎలా వచ్చినా మన ఈ శాంపుల్ ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి వీటిని క్వశ్చన్కి తగ్గట్టు రాయొచ్చు. సో మిగతా ఆప్షనల్స్లో ఇలా చేస్తే మనకు క్వశ్చన్ అలా తగ్గట్టు వస్తుందో లేదో చెప్పలేం, కానీ తెలుగు పేపర్ వన్ పార్ట్ ఏ మాత్రం మనము ఖచ్చితంగా శాంపుల్ ఆన్సర్స్తో రెడీగా ఉంటే రివిజన్ చాలా ఈజీగా అయిపోతుంది, స్కోరింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, అంటే దీన్ని బట్టి మీ వేరే ఆప్షన్స్తో కంపేర్ చేస్తే మన తెలుగు లిటరేచర్ని త్వరగా రివిజన్ చేసే అవకాశం ఉంది. అదే ఫస్ట్ టైం కరెక్ట్ ఏది చదవాలి ఎలా చదవాలి అని తెలిసి ఫస్ట్ టైం కొంచెం ఒక 3 hours అలా ఇచ్చి ఒక 6 months ఇస్తే మనము స్ట్రాంగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తాయి. జస్ట్ ఎగ్జామ్ ముందు మన నోట్స్ కానీ ఇవన్నీ రివిజన్ చేస్తూ టెస్ట్ సిరీస్ రాసే సరిపోతుంది. మరొక ప్రశ్న ఏంటంటే తెలుగు సాహిత్యంలో భాషా శాస్త్రం ఉంది కదా, అది కష్టమా, దానికి ఎలా ప్రిపేర్ కావాలి? ఇది భాషాశాస్త్రం అన్నది పేపర్ వన్ పార్ట్ ఏ వస్తుందండి. సో మనము మొత్తం పేపర్ వన్ 250 మార్క్స్ అనుకుంటే భాషాశాస్త్రం నుంచి 100 కానీ 150 కానీ అటెంప్ట్ చేయొచ్చు క్వశ్చన్స్ మార్క్స్. సో నేను నా స్ట్రాటజీ ప్రకారము భాషాశాస్త్రం నుంచి ఎక్కువ అటెంప్ట్ చేద్దాం అనుకున్నా. సో 150 మార్క్స్ ఇందులో నుంచి అటెంప్ట్ చేశాను. ఇది అంటే తెలుగు ఎలా పుట్టింది, ద్రావిడ భాషలో ఏ స్థానం నుంచి వచ్చింది, నెక్స్ట్ ఈ వర్ణాలు కానీ ఇవన్నీ అసలు ఎలా డెవలప్ అవుతూ వచ్చాయి, నెక్స్ట్ తెలుగుపై ఇతర భాషల ప్రభావం ఏముంది, లేకపోతే ప్రామాణిక భాష అంటే ఏంటి, వాక్యం అంటే ఏంటి. సో ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఎందుకు కొంచెం టఫ్ అనిపిస్తుందంటే ఫస్ట్ ద్రావిడ భాష నుంచి తెలుగు వచ్చిన విధానము ఇవన్నీ కొంచెము ఓన్గా ప్రిపేర్ అయితే అర్థం కావండి, కొంచెం మనకు ఎవరన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. సో ఫస్టే ఒక స్టూడెంట్స్ ఒకవేళ ఇవి చూస్తే కొద్దిగా భయపడే అవకాశం ఉంటుంది. కానీ మళ్ళీ చెప్పినట్టు మనకు మంచి మెటీరియల్ దొరికి అవి మనము అర్థం చేసుకోగలిగితే, అంటే ఇప్పుడు స్పర్శాలు ఊష్మాలు నేను కూడా ఫస్ట్ టైం ఇవన్నీ చూస్తే కొత్తగా అనిపించాయి, కానీ కొంచెం నెట్లో సెర్చ్ చేసిన తర్వాత కానీ సీనియర్ వాళ్ళ నోట్స్ చూస్తే అర్థం చేసుకోగలిగితే తెలుగుకు మించిన ఆప్షన్ లేదు. సో ఫస్ట్ ఈ 2-3 చాప్టర్స్ కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపిస్తుండొచ్చు, కానీ విత్ మంచిగా మెటీరియల్ సహాయంతో ఇవి ఒక్కసారి మనము అవగాహన వచ్చినట్టయితే 100% అంటే బేసిక్గా ఎగ్జామినర్కి ఇక్కడ మార్క్స్ ఎక్కువ తీసే అవకాశం ఉండదు. సో ఇవి చూస్ చేసుకొని కరెక్ట్ క్వశ్చన్లో అడిగినట్టు రాస్తే పేపర్ వన్ ఈ భాషాశాస్త్రంలో మంచి మార్క్స్ ఇవ్వచ్చు. ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే భాషాశాస్త్రంని కూడా మనం 2 విభాగాలు చేసుకుంటే సెకండ్ విభాగము అన్య దేశాల ప్రభావము, ప్రామాణిక భాష, వాక్యము, ఇక్కడ కొంచెము వార్తాపత్రికల ప్రభావము ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఎగ్జామినర్కి డిస్క్రిమినేషన్ చేసే ఛాన్స్ ఉంటుంది, అంటే స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఆన్సర్ ఆయన ఎలాగో కొంచెం జడ్జ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అదే కాకుండా ఫస్ట్ 3 చాప్టర్స్ ద్రావిడ భాషలు ఆ చాప్టర్స్లో ఎగ్జామినర్కి ఎక్కువ స్కోప్ ఉండదు. సో ఫోకస్ అంతా మనం ఈ ఫస్ట్ 3 చాప్టర్స్ డిఫికల్ట్గా ఉన్నా సరే కొంచెం అర్థం చేసుకొని దానికి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మనకు 20 మార్కులకు 14 నుంచి 15 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో భాషాశాస్త్రము స్టార్టింగ్లో డిఫికల్ట్ అనిపిస్తుంది, కానీ అర్థం చేసుకుంటే మాత్రం మంచి స్కోరింగ్. మరొక ప్రశ్న ఏంటంటే సాహిత్య చరిత్ర విస్తారంగా ఉంది కదా, దానికి మీ సలహా? సాహిత్య చరిత్ర నిజంగా అండి, అంటే నన్నయ్య పూర్వకాలం నుంచి ఇప్పుడు లేటెస్ట్ వస్తున్న నవలా సాహిత్యము, ఆధునిక సాహిత్యం వరకు ఉంటుంది. సో దీన్ని కూడా మనము హిస్టరీలో చరిత్ర ఎలాగైతే శతాబ్దాల వరుసన మనము ప్రిపేర్ అవుతామో ఇది కూడా ఒక్కొక్క శతాబ్దంలో తెలుగు భాష ఎలా అభివృద్ధి చెందింది, ఏ కవుల సహకారంతో అది సాధ్యమైంది, అక్కడ ఏమేమి రచనలు ఉన్నాయన్నది మెయిన్గా ఈ పార్ట్. సో ఇంకొక అంటే ఇది సిలబస్ కొంచెం హెవీగా ఉన్నట్టు అనిపించిన ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే పేపర్ 2 తీసుకుంటే పేపర్ 2లో కూడా నన్నయ్య, తిక్కన్న, శ్రీనాథుడు వీళ్ళ రచనలు ఉంటాయి. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళు అలా ఎందుకు రాశారు అన్నది మనకు పేపర్ 2లో వ్యాఖ్యానాల టైంలో అవసరం పడుతుంది అనుకుంటే అదంతా మనకు పేపర్ 1 పార్ట్ బి మీరు అన్నట్టు సాహిత్య చరిత్రలో వచ్చేస్తుంది. సో సాహిత్య చరిత్ర చదివేటప్పుడు మనకు పేపర్ 2కి కూడా ఇండైరెక్ట్గా యూజ్ అవుతుందన్న దృక్పథంతో చదివితే 2 రకాలుగా యూజ్గా ఉంటుంది. సో ఇక్కడ కూడా క్వశ్చన్స్ అన్నవి మనము ఒక్కసారి ఫస్ట్ టైం ఇప్పుడు నన్నయ్య యుగం కానీ తిక్కన్న యుగం కానీ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు,
లాస్ట్ ఒక 10 ఇయర్స్ క్వశ్చన్స్ చూసుకొని ఏమన్నా మనము జస్ట్ ఒక ఈ దృక్పథంలో అడగబోతుండొచ్చు అని సేమ్ ఒక శాంపుల్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవడము, ఎలాగైతే ఆన్సర్స్ మంచిగా ఉంటాయని మనము చూసుకుంటే ఈ మార్కెట్లో మెటీరియల్ కూడా ఈ సాహిత్య చరిత్రకు ఎక్కువ ఉందండి. సో ఇది ఏదైనా బెటర్ మెటీరియల్ అని మనకు అనిపించినప్పుడు, లేకపోతే ఏదైనా ఫ్యాకల్టీ గైడెన్స్ తీసుకొని చేసుకున్నప్పుడు ఇది కూడా నన్నయ్య పైన కొంత ఆన్సర్, తిక్కన పైన కొంచెం డైరెక్ట్ మెటీరియల్లో దొరికేది కాకుండా మనము 2-3 సెర్చ్ చేసుకొని గూగుల్ సహాయంతో కానీ మనము సెర్చ్ చేసుకొని రాసుకొని పెట్టుకుంటే ఇక్కడ కూడా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. మరొక ప్రశ్న ఏంటంటే, సాంప్రదాయ సాహిత్యంలో పద్యాలు ఉంటాయి కదా, వాటికి ఎలా సన్నద్ధం కావాలి? సో ఫస్ట్ ఇక్కడ కూడా మనకు 6 పాఠాలు ఉన్నాయి నన్నయ్య తిక్కనాల. సో ఎందుకు అంటే సిలబస్ ఎగ్జాక్ట్గా వాళ్ళు ఈ పద్యం నుంచి ఈ పద్యం దాకా అని మెన్షన్ చేశారు. సో ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే, పద్యాలు ఫస్ట్ ఒకసారి ఆ 100 పద్యాల తాత్పర్యాలు వరుసగా చదువుకుంటూ వెళ్తే మనకు కథ ఏంటి అన్నది అర్థమవుతుంది సార్. సో ఓకే, ఇది కథ అని అర్థమైన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే ఆ కథ నుండి క్వశ్చన్స్ ఎలా అంటే కొంచెము అంటే మనం ఇప్పుడు సివిల్ సర్వీసెస్ అన్నప్పుడు అనలైజ్ చేయగలగాలి కదా, క్వశ్చన్స్ అంత డైరెక్ట్గా ఏమి ఉండవు. ఇప్పుడు ఎందుకు అలా జరిగింది, ఏదైనా ఒక పాత్ర ఉంటే ఆ పాత్ర అలా ఎందుకు బిహేవ్ చేశారు, లేకపోతే ఆ పాత్ర నుంచి మనం ఏం గ్రహించి మన జీవితంలో మనము దాన్ని పెట్టగలుగుతాము. సో కొంచెము ఈ దృక్పథాలతో అడుగుతారు కాబట్టి ఫస్ట్ ఒక్కసారి ఏముందన్న ఐడియా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక పద్యం తీసుకొని కింద ప్రతిపదార్థం ఉంటుంది అంటే పద్యంలో అర్థాలు తీసుకొని మనకేమైనా రాకపోతే పక్కన రాసుకోవడము, తాత్పర్యం చదువుకోవడము ఇలా ఒకసారి పద్యాలు చదివిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి మనం చేయాల్సింది ఏంటంటే ఆ కంటిన్యూటీ ఎస్టాబ్లిష్ చేయడము. సో స్టోరీని పద్యాల రూపంలో ఎలా మనము కంటిన్యూ చేయగలుగుతున్నాం, ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ చేస్తే వ్యాఖ్యానాలు ఎప్పుడైతే వస్తాయో డైరెక్ట్ ఆ 100 పద్యాలు ఏదో ఒక పద్యము మనకు ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కసారిగా చూస్తే ఈ పద్యం ఎక్కడుంది, ఏ లెసన్ నుంచి వచ్చింది అని గుర్తుపెట్టుకోగలగాలంటే మనం ప్రిపేర్ అవుతున్నప్పుడే స్టోరీలో భాగంగా ఆ పద్యాలను కంటిన్యూటీ ఎస్టాబ్లిష్ చేసుకొని మనం ఒక ఐడియా ఉంచుకుంటే ఓకే ఈ పాత్ర పలికిన పద్యం ఇది, ఈ సందర్భంలో ఈ పాత్రతో పలికింది అన్న ఒక ఐడియా వస్తే వెంటనే మనకు ఎందుకు పలికింది అన్నది కూడా అర్థమవుతుంది. పద్యం చూడగానే మనకి ఏ దృక్పథంలో అడిగినరో దాన్ని ఫస్ట్ చూసుకొని ఒక్కసారి రాస్తే అయిపోతుంది. ఈ ఎక్సర్సైజ్ అంతా అందుకే నేను చెప్తున్నా, ఫస్ట్ సారి మనం ఒక టైం తీసుకున్న 6 months 7 months పట్టినా ఫస్ట్ టైం ఎక్సర్సైజ్ చేసేటప్పుడే పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్ చేస్తే నెక్స్ట్ టైం జస్ట్ రివిజన్ ఒక్కటే ఉంటుంది. ఇంకొక వ్యాఖ్యానాలే అని అనుకుంటే మనకు మొత్తము 20 రకాల థీమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క థీమ్ అంటే ఏంటి, చారిత్రక దృక్పథం అంటే ఓకే ఈ పద్యం వచ్చిన సమయంలో ఎందుకు ఆ చారిత్రకంగా అలా రాశారు, అలా సామాజిక పరంగా అంటే అప్పుడున్న సమాజం ఎలా ఉంది, సో ఏంది ఒక్కొక్కటి ఏంటి అన్నది మనం అర్థం చేసుకొని ఆ పద్యానికి తగ్గట్టు రాయొచ్చండి. అంటే మీ ఉద్దేశంలో ప్రతి పద్యాన్ని మనము బై హార్ట్ చేయాల్సిన అంటే గుర్తుపెట్టుకోవాల్సిన ఐడియా అవసరం లేదు. జస్ట్ ఒక ఐడియా, కంటిన్యూస్గా ఉన్న స్టోరీలో ఆ పద్యంకు ఉన్న వాల్యూ ఏంటి, అది స్టోరీలో ఏం కంట్రిబ్యూట్ చేస్తుంది, ఇది ఒక్కటి ఒక బేసిక్ ఐడియా ఉండి స్టోరీ గుర్తుంటే. చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ తెలుగు లిటరేచర్ మొత్తంలో ఆల్మోస్ట్ ఒక 10 పాఠాలను పేపర్ 2లో చూసుకుంటే ఆల్మోస్ట్ మనకు ఒక 1000 పద్యాల వరకు ఉంటాయి. 1000 పద్యాలని గుర్తుపెట్టుకోవాలా అనేది తెలియక చాలామంది కూడా భయపడిపోయి ఈ తెలుగు లిటరేచర్ మంచి స్కోరింగ్ ఆప్షన్లు వాళ్ళు మిస్ చేసుకుంటున్నారు. సో మీ ఉద్దేశంలో ఏ పద్యాన్ని గుర్తుపెట్టుకోవాల్సినది బట్ కనెక్టింగ్ చేసుకోవడం అనేది మనం చేసుకోవాలి. ప్లస్ మనము పద్యం అంటే క్వశ్చన్స్ ఒక్కసారి అనలైజ్ చేసిన తర్వాత పద్యాలు చదువుతున్నప్పుడు కొన్ని లైన్స్ మీకే చాలా నచ్చుతాయండి. అంటే ఎంత బాగా రాశారు కదా, ఇంత అర్థాన్ని ఈ 2-3 పదాల్లో వీళ్ళు చెప్పగలిగారు కవులు, మహానుభావులు అనిపిస్తుంది. సో మనం ఆ క్వశ్చన్లో జస్ట్ మీకు నచ్చిన పదాలు కొన్ని ప్రాక్టీస్ చేసుకొని ఆన్సర్ రైటింగ్లో మధ్యలో మనము చెప్తున్న విషయానికి సబ్స్టాన్షియేట్ చేసేటట్టు వీళ్ళ పదాలు వాడగలిగితే ఎగ్జామినర్ కూడా కొంచెం ఇంప్రెస్ అయ్యి మనకు ఎక్కువ మార్క్స్ వేసే ఛాన్స్ ఉంది. సో మొత్తం 4 పాదాల పద్యము చదవాల్సిన అవసరం లేదు. ఆ పాదాలలో ఉన్న నిగూఢత తెలిపే కొన్ని పదాలు మాత్రమే ఉంటాయి. ఆ పదాలు ఒక్కటి మనము ప్రతి చాప్టర్ చదివేటప్పుడు నోట్ చేసుకొని ఆన్సర్లో అవసరం ఉన్నప్పుడు వాడగలిగితే మనకు మార్క్స్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరొక ప్రశ్న ఏంటంటే, ఆధునిక సాహిత్యానికి ఎలా సన్నద్ధం అవ్వాలి? ఆధునిక సాహిత్యంలో కూడా మనకు 9 భాగాలు ఉన్నాయి. సో అందులో 5 భాగాలు ఆధునిక పద్యాల రూపంలో ఉంటుంది, 4 భాగాలు కంప్లీట్ నావెల్ టైప్లో ఉంటాయండి. సో ఇక్కడ కూడా చాలా అద్భుతమైనది జాషువా గబ్బిలం కానీ శ్రీశ్రీ మహాప్రస్థానం కానీ. నేను జాషువా గబ్బిలం చదివేటప్పుడు అంటే నా రోమాలు నిక్కబొడుచుకునేవి, అంత తాదాత్మ్యత చెందుతాము. ఆ పరిస్థితులను వాళ్ళు కళ్ళకు కట్టినట్టు చూపించగలిగారు.
సో ఇక్కడ సో ఫస్ట్ ఇంట్రెస్ట్తో చదువుతామండి. ఇంట్రెస్ట్తో చదివిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం యాజ్ యూజువల్గా రావడము, క్వశ్చన్స్ చూసుకోవడము, అనలైజ్ చేసుకోవడం, ఎలా అడుగుతున్నారో ఎలా రాయడము. సో ఇక్కడ కొంచెం ఏంటంటే మనము ఎన్నో నవలలు చదివి ఉంటాము, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలంటే ఇక్కడ కూడా ఇప్పుడు అల్పజీవి నవల ఉందంటే అది మనం ఒక స్టోరీ లాగా అనిపిస్తుంది, కానీ దాని వెనుక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే నవల పెట్టిన అంటే ఈ సిలబస్లో ఇది ఎన్నో నవలలు ఉండగా ఇదే నవల ఎందుకు పెట్టారంటే ఇది మనోవైజ్ఞానికి సంబంధించిన నవల. సో ఒక ఆత్మ న్యూనత అంటే ఏంటి, ఆత్మ ఆధిక్యత అంటే ఏంటి, సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆడ్లర్ వీళ్ళ సిద్ధాంతాలు ఈ నవలలో నిగూఢంగా ఉన్నాయి. సో మనము ప్రిపేర్ అయ్యేటప్పుడే వీళ్ళు అంటే ఇవన్నీ ఆధారితంగా చేసుకుంటే కొంచెము కనిపించినంత పైకి కనిపించినంత సులువుగా ఉండదు, కానీ ఒక్కసారి మనము ఎందుకు అన్న ప్రశ్న వేసుకుంటూ చదవగలిగితే ఇక్కడ కూడా మంచిగా అంటే లిమిటెడ్ సిలబస్ 9 లెసన్స్ కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తూ చదువుతాము. ప్లస్ మనము కొంచెము బేసిక్గా మన నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని మల్టిపుల్ టైం రివిజన్ చేస్తుంటే. తెలుగు సాహిత్యాన్ని ఆప్షనల్గా ఎంచుకోవాలనుకుంటున్న వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? లాస్ట్ ప్రశ్న. టెస్ట్ సిరీస్ ఒక్కటి విద్యార్థులకు అవసరం పడుతుందండి. మిగతా ఆప్షన్లతో పోలిస్తే తెలుగుకు టెస్ట్ సిరీస్లో వెనుకబడడం కొంచెం డిసడ్వాంటేజ్గా ఉండింది ఇది వరకు. కానీ లాస్ట్ ఇయర్ నేను కనుక్కున్నప్పుడు కూడా ఎస్ఆర్ శంకరన్ అకాడమీ వాళ్ళు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. నేను కూడా క్వశ్చన్స్ చూశాను, రాశాను, మంచి మంచి గైడెన్స్ సార్ ఇవ్వడం జరిగింది. సో మీరు కూడా అంటే మంచిగా ప్రిపేర్ అయ్యి టెస్ట్ సిరీస్ అవసరం అనుకుంటే ఎస్ఆర్ శంకరన్ అకాడమీలో మీరు జాయిన్ అవ్వచ్చు. వాల్యుబుల్ సజెషన్స్ ఇస్తే మీరు వినండి. విన్న తర్వాత మీకు నప్పితే అది ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఆన్సర్ రైటింగ్ స్టైల్ని అలా డిఫరెన్స్ చేసుకోవచ్చు. ఓకే, మంచి విలువైన సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు.